అటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కుల గణనపై బీజేపీ బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ లు ప్రజలను రాంగ్ డైరెక్షన్ లో పోయేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికి మార్గదర్శకంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే నిర్వహించిందన్నారు. ఏ నినాదం ఉంటే ఆ నినాదం, కొన్ని రోజులు బతుకమ్మ నినాదం, కొన్ని రోజులు ఢిల్లీ లిక్కర్ నినాదం, కొన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు బీసీ నినాదం, మొన్న గతంలో కొద్ది రోజులు ఇంకో నినాదం. దయచేసి ఇటువంటి వద్దు. జాగృతి అప్పుడప్పుడు యాదికి వచ్చినప్పుడు జాగృతి ఇవన్నీ వద్దు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీ బ్రదర్కు, మీ బావ గారికి, మీ తండ్రి గారికి ఈ సమాచారాన్ని నింపు పంపమని చెప్పండి. మీరు కూడా ఏదైనా లిఖితపూర్వకంగా ఏదైనా సలహా సూచనలు చెప్తే తీసుకుంటాం. ఉద్యమించే కంటే ముందు మనం గతం నుంచి కూడా ఒక నానుడి ఉంది, సామదాన భేద దండ. నువ్వు ఒకటే దాన్ని దండకాడిపోతావు, ముందు సామరస్యంగా మాకు చెప్పండి. చేయనప్పుడు జరుగుతుంది అనేటువంటి తేడా వివరించే ప్రశ్న చేయండి. అవన్నీ ఏం లేకుండా వాటికైనా పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏదో ఐడెంటిఫికేషన్ చేసుకోవాలని బీసీలలో ఏదో బాగా ప్రేమ వరపరుస్తున్నట్టు చెప్తే తప్పవుతుంది. కాబట్టి దయచేసి అటువంటి మళ్ళీ మిమ్మల్ని ఒక ఆడపడుచుగా, ఆడబిడ్డగా మాతోటి మాట అనిపించుకునేటువంటి ప్రయత్నం వద్దు. మీ చిత్తశుద్ధిని మీకు తప్పకుండా మీరు అట్లీస్ట్ వీఆర్ వెరీ సాఫ్ట్ రన్. ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కుల గణనపై బీజేపీ బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ లు ప్రజలను రాంగ్ డైరెక్షన్ లో పోయేలా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికి మార్గదర్శకంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్లో అందిస్తారు. కిషోర్, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ చేపట్టిన పునరుద్ధరణపై ప్రజలను ఈ రెండు ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ చేపట్టిన కులగణ దేశానికి మార్గదర్శకం అని చెప్పారు. అలాగే భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఎప్పుడో ఈ కులగణకు సంబంధించి ఎవరి లెక్క ఏంటో తెలుస్తామని స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కులగణన చేపట్టాము, అలాగే ఎలాంటి తప్పులు జరగకుండా ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో ఈ కులగణన చేపట్టామని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ కులగణన కార్యక్రమంలో పాల్గొని టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఈ కులగణనపై మాట్లాడే నైతిక హక్కు లేదంటూ కూడా ఫైర్ అయ్యారు. అయితే ముఖ్యంగా మొన్నటి సర్వేలో పాల్గొనని కేటీఆర్, హరీష్ రావు వంటి వారికి మేము సర్వేకి సంబంధించిన ఫామ్లు పంపుతున్నాం. ముందుగా తమ పేర్లు నమోదు చేసుకుని దానిపై తర్వాత కులగణకు సంబంధించి మాట్లాడాలంటూ కూడా పొన్నం వారిపై ఫైర్ అయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కులగణకు సంబంధించి ఎలాంటి తప్పులు జరగలేదు. అయితే ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కులగణన కార్యక్రమం చేపట్టాం. కానీ టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకే డైరెక్షన్ లో పనిచేస్తున్నట్టు కులగణనపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, భయాందోళనకు గురి చేస్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ కులగణకు సంబంధించి మేధావులతో పాటు కుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేశాం, దీనికి ప్రజల్లోకి తీసుకెళ్తామంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి గత కొంతకాలంగా ప్రభుత్వం చేపట్టిన కులగణకు సంబంధించి ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, ముఖ్యంగా బీజేపీ ఇద్దరు నాయకులు కూడా రాద్ధాంతం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కొన్న మీ ప్రతిపక్షాలపై ఫైర్ అయినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి చేసి దేశవ్యాప్తంగా కూడా ఈ కులగణ కార్యక్రమం చేసే విధంగా ఒప్పించాలంటూ కూడా అటు బీజేపీ నాయకులకు సూచనలు చేశారు. పొన్నం. రైట్, థ్యాంక్ యూ కిషోర్.